హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాలాకు పప్పు. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పు వేసుకొని వాటర్ వేసుకోవాలి, బాగా వాష్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకోసారి కూడా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేసాము. ఇప్పుడు మంచినీళ్ళు వేసుకొని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి, అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి, పచ్చిమిర్చి రుచికి సరిపోయినన్ని వేసుకోవాలి, టొమాటో ముక్కలు వేసుకోవాలి, ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలాకు యాడ్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు. ఇది వచ్చి జీరా మేథి ఆట అంటారండి. దీని రెసిపీ కూడా ఇంకోసారి పెడతాను నేను వీడియో. కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూసారుగా 3 విజిల్స్ తర్వాత పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పుని బాగా పప్పు గుత్తితో రుద్దుకోవాలి. చూసారుగా రుద్దుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోవాలి, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, అలాగే వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చా దంచినది వేసుకోవాలి, అలాగే 2 ఎండుమిర్చి ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పప్పు ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఉడికే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. చూసారుగా, అంతే అండి, పప్పు రెడీ అయిపోయింది. సో ఇదేనండి ఇవాళ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.